హాయ్. కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొచ్చి ఎన్నికల్లో సునామీ సృష్టిస్తే అప్పటికే పాతుకుపోయిన పార్టీల అస్తిత్వం గల్లంతవడం చాలా కామన్. తమిళనాడు ఎన్నికల ఫలితాలను నియోజకవర్గాల వారీగా విశ్లేషిస్తే విజయ్ ఎంట్రీ ఆ రాష్ట్రంలో క్షేత్రస్థాయి రాజకీయాలను ఏ స్థాయిలో మార్చేసిందో అర్థమవుతుంది. డిఎంకే, అన్నా డిఎంకే రెండు పార్టీలు విజయ్ దెబ్బకు కుప్పకూలిపోయినా ఒక పార్టీకి మాత్రం విజయ్ రూపంలో ముప్పు తీవ్రంగా పొంచి ఉంది. దళపతి కారణంగా తమిళనాడు ఓటు బ్యాంకు లెక్కలు ఎలా మారిపోయాయో ఇప్పుడు చూద్దాం. 1977 నుంచి తమిళనాడు రాజకీయాలు డిఎంకే, అన్నా డిఎంకే పార్టీల మధ్య తిరుగుతూ వస్తూ ఉన్నాయి. కొత్త పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఈ రెండు పార్టీల ఆధిపత్యానికి మాత్రం గండి కొట్టలేకపోయాయి. కానీ తాజా అసెంబ్లీ ఎన్నికలు మాత్రం తమిళనాడు రాజకీయాలను అనూహ్యంగా మార్చేశాయి. ముఖ్యంగా అన్నా డిఎంకే పార్టీకి టీవీకే నుంచి పెద్ద ప్రమాదమే ఎదురయ్యింది. ఎన్నికల డేటాను విశ్లేషిస్తే అన్నా డిఎంకే ప్రధాన ఓటు బ్యాంకు టీవీకేకి మళ్లినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఏదైనా నియోజకవర్గంలో కోర్ ఓటు బ్యాంకును కూడా కోల్పోవడం అంటే అక్కడి పార్టీ అస్తిత్వం ప్రమాదంలో పడినట్లే. అయితే డిఎంకే మాత్రం తన కోర్ ఓటు బ్యాంకును నిలబెట్టుకున్నప్పటికీ స్వింగ్ ఓటర్లు మాత్రం టీవీకే వైపు వెళ్ళిపోయారు. తమిళనాడును 5 ప్రధాన ప్రాంతాలుగా విభజించి చూస్తే అందులో గ్రేటర్ చెన్నై, సెంట్రల్, సౌత్ ప్రాంతాల్లో అన్నా డిఎంకే పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 3 ప్రాంతాల్లో అన్నా డిఎంకే సాధించిన ఓట్ల శాతం ఆ పార్టీ చరిత్రలోనే అత్యల్పం. డిఎంకే విషయానికి వస్తే కేవలం గ్రేటర్ చెన్నై ప్రాంతంలో మాత్రమే అత్యల్ప ఓట్ల శాతాన్ని నమోదు చేసింది. 134 నియోజకవర్గాల్లో డిఎంకే, అన్నా డిఎంకే, టీవీకే నేరుగా తలపడ్డాయి. ఈ నియోజకవర్గాల్లో అన్నా డిఎంకే ఓట్లు తగ్గిన చోటల్లా టీవీకే ఓట్ల శాతం అమాంతంగా పెరగడం గమనించాల్సిన విషయం. టీవీకే, అన్నా డిఎంకే పార్టీల మధ్య ఈ ఓట్ల మార్పిడి సెంట్రల్, సౌత్ రీజియన్లలో చాలా బలంగా కనిపించింది. అంటే అన్నా డిఎంకే నష్టపోయిన ప్రతి ఓటు టీవీకే ఖాతాలోకి వెళ్ళిపోయింది. అన్నా డిఎంకేకు కంచుకోట లాంటి పశ్చిమ ప్రాంతంలో మాత్రం ఈ ప్రభావం కాస్త తక్కువగా ఉన్నా జరగాల్సిన నష్టమైతే జరిగింది. టీవీకేకి, డిఎంకేకి మధ్య ఇలాంటి ప్రతికూల సంబంధం పెద్దగా కనిపించలేదు. గ్రేటర్ చెన్నై ప్రాంతంలో తప్ప మిగిలిన చోట్ల టీవీకేకు ఎక్కువ ఓట్లు వచ్చినా డిఎంకేకు కూడా చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చాయి. ఇది డిఎంకే పటిష్టమైన క్యాడర్ బలాన్ని సూచిస్తోంది. 2021తో పోల్చితే 2026లో డిఎంకే ఓట్ల శాతం 13.9 పాయింట్లు పడిపోగా అన్నా డిఎంకే ఓట్ల శాతం 12 పాయింట్లు పడిపోయింది. పైకి చూస్తే డిఎంకే ఎక్కువ నష్టపోయినట్లు కనిపించినా అంతర్గత లెక్కలు వేరేలా ఉన్నాయి. డిఎంకే నుంచి టీవీకేకి వెళ్లిన ఓట్లు చాలా వరకు ప్రభుత్వ వ్యతిరేకత లేదా కొత్త మార్పు కోరుకునే స్వింగ్ ఓటర్లు మాత్రమే. ఈ నష్టం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సమానంగా జరిగింది కాబట్టి డిఎంకే సీట్ల సంఖ్యపై పెద్దగా ప్రభావం పడలేదు. కానీ అన్నా డిఎంకే కోల్పోయిన ప్రతి ఓటు వాళ్ల పునాదిని దెబ్బతీసే కోర్ ఓటు బ్యాంకు కావడం ఆ పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చింది. ద్రావిడ రాజకీయాల్లో అన్నా డిఎంకే ఉనికి ప్రధానంగా యాంటీ డిఎంకే స్టాండ్ పైన ఆధారపడి ఉంది. డిఎంకేను వ్యతిరేకించే వారంతా ఎంజీఆర్ స్థాపించిన అన్నా డిఎంకే వైపు నిలబడేవారు. కానీ ఇప్పుడు ఆ యాంటీ డిఎంకే ఓటు బ్యాంకును టీవీకే ఆక్రమించేసింది. అన్నా డిఎంకే పతనాన్ని, టీవీకే ఎదుగుదలను తాజా ఎన్నికల గణాంకాలు స్పష్టంగా కళ్ళకు కడుతున్నాయి. ఒకప్పుడు 2 ఆకుల గుర్తుపై తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన అన్నా డిఎంకే ఇప్పుడు ఒక కొత్త స్టార్ పార్టీ దెబ్బకు ఏకంగా అస్తిత్వ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమిళ రాజకీయ ముఖ చిత్రంలో ఇదొక చారిత్రక పరిణామంగా చెప్పుకోవచ్చు.